ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల పరిసరాల్లో కుండపోత వర్షం రైతుల్ని తీవ్రంగా నష్టపరిచింది. భారీ వర్షాలతో గ్రామీణ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిజాం సాగర్, సిరిసిల్ల రోడ్డు, కొత్త బస్టాండ్ రోడ్లు జలమయమయ్యాయి. ఎదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పలు చోట్ల వరి పంట నేలపాలైంది. మొక్కజొన్న, జొన్న పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ఇక కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు. మరో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఉందంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మొత్తం పుట్టకసిన దశలో ఉంది. పొలం మొత్తం సర్వనాశనం అయిపోయింది. దీనికి మేము గవర్నమెంట్ ఆర్జించేది ఏంటంటే ఒక్కొక్క ఎకరానికి 40,000 కష్టమైపోయి లాభడవుతుంది. దానికి గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ సుమారు ఎంత నష్టమైంది? సుమారు ఒక ఎకరా వచ్చేసి పెట్టుబడి 40,000 దాకా అవుతుంది సార్. దానికి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకు కనీసం ఆర్థిక సాయం కింద ఎంత వరకు అందిస్తుందని మేము ఆశిస్తున్నాం గవర్నమెంట్. అంతే. ఒక్కొక్క రైతు మా విలేజ్ మొత్తంలో ఒక్కొక్క రైతు 2 నుంచి 3 ఎకరాల నుంచి చిన్న చిన్న సన్నకారు రైతులు మొత్తానికి అట్లా 4 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్న రైతులే ఉన్నారు. అందరూ పొట్ట దశలో వచ్చింది. ఇప్పుడు చాలా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నెత్తికి చేతులు పెట్టుకునే పరిస్థితి ఉన్నదన్న గవర్నమెంట్కి వినియోగించుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న గారికి ఆదుకోవాలని మేము వినియోగించుకుంటున్నాం. అంతే అన్న. మా విలేజ్ వచ్చేసి ఒక 3 నుంచి 400 ఎకరాల దాకా నష్టపోయినామన్న. మరి విక్రమ్ మండలంలోకి వచ్చేసి 3 నుంచి 4,000 ఎకరాల దాకా ఉంటుంది. అలాగే మొక్క ఇట్లా నష్టపోవడం జరిగింది. దాని విషయంలో గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఎకరాకు 25,000 ఆర్థిక సాయం ఇవ్వాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇట్లా ఎత్తుము మాకు ఏదన్నా సాయం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఏం సాయం చేస్తాడు, ఎట్లా ఏం కథ మాకు అర్థం అవుతలేదు సార్. మేము ఇంతగానో పెట్టుబడి పెట్టినాం, మాకు ఏం సాయం ఉంటుంది, ఏం ఎట్లా అన్ని చేసినాక నోట్లోకి వచ్చినాక పోయినాం సార్. మాకు ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా ఏం కథ అది ఏదన్నా ఒకటి సాయం చేస్తే మాకు లాగోడి మందమన్నా సాయం చేయాలి సార్. ఒకటి ఇది ఇట్లా ఏతేనన్నా మేము ముందర ఒక లాగోడి మందం దునకాల మందమన్నా సాయం చేస్తే మేము ముందర పడతాం. లేకపోతే మేము మొత్తం అడుగు నష్టం అవుతాం సార్. మాకు ఏదన్నా ఒకటి సాయం చేయరు సార్. ఈ అందరికీ గుడ్ మార్నింగ్.